నా పేరు ఆనంద్. నేను డిగ్రీ ఎగ్జామ్స్ అన్నీ పూర్తి చేసుకొని హాస్టల్ నుంచి ఇంటికి పోతాను. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ లగేజ్లన్నీ తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నారు. అందరం లగేజ్లన్నీ తీసుకొని హాస్టల్ ముందరకు వచ్చాం. హాస్టల్ ముందరకు వస్తే హాస్టల్ వార్డెన్ మమ్మల్ని చూసి బాధపడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు ఆయనతో పాటు అక్కడే కొట్లాడుకున్నాం, అక్కడే తిట్టుకున్నాం, అన్నీ అక్కడే ఉన్నాం కదా హాస్టల్లో ఒక ఇల్లులాగా. ఇప్పుడు హాస్టల్ నుంచి వెళ్ళిపోతుంటే ఆయన మమ్మల్ని మిస్ అవుతా అన్నాడు. ఇన్ని రోజులు మేము చేసిండే అల్లరి, ఆ హింస అదంతా ఆయనకి బాగా నచ్చింది. ఆయన మమ్మల్ని చాలా బాధపడతాను మేము వెళ్ళిపోతా అంటే. ఇంకా మేము కూడా ఇంకా ఈరోజు లాస్ట్ కదా అని ఆయనతో కాసేపు మాట్లాడుకుంటూ ఇంకా మేము రాలేం బాబా ఇక్కడికి, మీరు ఆరోగ్యం జాగ్రత్త అని ఆయనతో కొన్ని మాటలు చెప్పుకొని అలా బయలుదేరి వచ్చేసాం. మా ట్రైన్లకి బస్సులకి టైం అవుతుంది కదా, ఇంకందరం బయలుదేరి వచ్చేసాం లగేజీలు తీసుకొని. మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి మొత్తం ఎక్కడో అక్కడ వెళ్ళిపోయారు. మేమంతా కూడా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. రైల్వే స్టేషన్కి వస్తే వాళ్ళ ట్రైన్ ఎక్కేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా మా ట్రైన్ 6 గంటలకు ఉంది. నేను సురేష్ నాది పక్క ఊరే, ఇద్దరం ఒకే ట్రైన్ ఎక్కల్లా. మా ట్రైను హైదరాబాద్ టు కడప. ఆ ట్రైన్ 6 గంటలకు వస్తుంది. మేమిద్దరం అలానే రైల్వే స్టేషన్లో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటా అలానే ఇటు అటు తిరుక్కుంటా ఉన్నాం. 6 గంటలు అయితే అయ్యింది, మా ట్రైన్ ఎక్కేసింది. మేము మా సీట్లు ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మా ప్లేస్లో మేము కూర్చొనేసి హ్యాపీగా ఉన్నాం. మా కంపార్ట్మెంట్ మొత్తం చూస్తే 10 మందో 15 మందో ఉన్నారంతే, అంతకు మించి ఎక్కువ లేరు. మొత్తం ఖాళీ మా కంపార్ట్మెంట్ అయితే. సరే ఇలా పోతా ఉన్నాం. టైం చూస్తే 10-11 అలా అవుతుంది. ఈ సురేష్ ఫోన్ చూస్తూనే ఉన్నాడు. అలానే చూస్తూ అలానే నిద్రపోయాడు. నాకైతే నిద్రే పట్ల. టైం 11 అవుతున్నా కూడా నాకు నిద్రే పట్ల. ఏదో ఆలోచనలు, కాలేజ్ మిస్ అవుతున్నామే, ఇంక రేపటి నుంచి ఏం చేయాలా, ఇంకేంది ఫ్యూచరు, ఇలాంటివన్నీ తలుచుకుంటూ ఇలానే చూస్తున్నా. ఆ చల్లని గాలి, ఆ ప్రశాంతమైన వాతావరణం, అక్కడక్కడ లైటుల్లాగా ఎగురుతాండే ఆ మినుగు పురుగులు, వీటన్నిటినీ చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉన్నా. అప్పుడు ట్రైను ఒక చోట వచ్చి ఆగింది. అది ఒక పాత రైల్వే స్టేషన్ లాగా ఉంది. అక్కడ వచ్చి ఆగింది. అక్కడ చూస్తే అసలు జనాలు ఎవరూ లేరు, మొత్తం పాడుపడిపోయినట్టుంది. అక్కడొచ్చి రైలు ఆగింది. నేను ఇటు అటు చూసా, కానీ ఒక్కరు కూడా కనపడడం లేదు. సరేలే అని చెప్పి కొంచెం ముందర చూస్తే ఒక లైట్ పడుతుంది. ఆ లైట్ కింద ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద ఒక అందమైన అమ్మాయి నన్ను చూస్తూ నవ్వుతూ ఉంది ఆ బెంచ్ పైన కూర్చొని. నేను ఆ అమ్మాయిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యా. టైం చూస్తే 1 గంట అలా అవుతుంది. ఈ అమ్మాయి ఎందుకు ఇప్పుడు ఇక్కడుంది? ట్రైన్ ఎక్కుతాందా లేకపోతే ఇదే ట్రైన్లో నుంచి దిగి అక్కడ ఏమైనా కూర్చోందా? చుట్టూ చూస్తే ఒకరు కూడా కనపడడం లేదు. ఈ అమ్మాయి మాత్రమే కూర్చోంది. సరేలే, ఈ ట్రైన్లో నుంచే పోయి అక్కడ కూర్చోంది కదా అని నేను తననే చూస్తూ అలా చూస్తున్నా. ఆ అమ్మాయి నా వైపు చూస్తూ చిన్నగా నవ్వుతాంది. నేను కూడా ఆ అమ్మాయిని చూసా. అమ్మాయిని చూసి చిన్నగా నవ్వుతున్నా. తను గట్టిగా నవ్వేసింది. నాకు అర్థమైపోయింది ఆ అమ్మాయి నాకు పడిపోయింది అని. అందుకని మా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడు లవర్ బాయ్ అంటారేమో, కంటి చూపితేనే అమ్మాయిని పడేసా అని నాలో నేను అనుకుంటూ ఆ అమ్మాయి వైపు చూస్తూ తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నా. ఆమె కూడా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది, కానీ నాకైతే చాలా సిగ్గుగా ఉంది. తను మాత్రం కన్ను ఎగరేస్తా నా వైపు చూస్తా నవ్వుతూ ఉంది. సరేలే అని చెప్పి అలానే చూస్తున్నా. ఆ అమ్మాయి సిగ్గుపడుతుంది నన్ను చూసి, నేను తనను చూసి సిగ్గుపడుతున్నా. ఆ అమ్మాయి నా వైపు చూస్తూ నెమ్మదిగా నా దగ్గరికి ఇలా రా అని చెయ్యి చూపిస్తూ నన్ను పిలుస్తుంది. నేను తననే చూస్తూ నవ్వుకుంటూ నెమ్మదిగా ఆ ట్రైన్ దిగి తన దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చున్న తర్వాత ఆ అమ్మాయి, ఏంటి పిలిస్తే కానీ నువ్వు నా దగ్గరికి రాకూడదా అని అంటుంది. నిజంగా తన వాయిస్ వింటా అంటే ఆ మాటలు ఎంత అందంగా ఉన్నాయంటే, దేనికంటే తీయనైన మాటలు. ఆ అమ్మాయి కంటే ఇంకా అందంగా ఉన్నాయి తన గొంతు. నిజంగా అలానే చూస్తుండిపోయే ఆ అమ్మాయిని. నాతో ఇలా మాట్లాడుతూ, నేను చాలా రోజులుగా నీకోసం ఇక్కడే ఎదురు చూస్తున్నా, నువ్వెందుకు నన్ను చూసి కూడా అలానే అక్కడే కూర్చొని ఉన్నావు, పిలిస్తే కానీ రాకూడదా, ఇలా నాతో మాట్లాడుతూ ఉంది. నేను సిగ్గుపడుతూ కొంచెం ముందరకు వెళ్ళి ట్రైన్ దగ్గరికి వెళ్ళి నేను ఆ అమ్మాయి వైపు చూసా. నాకు తన కాళ్ళు కనపడడం లేదు. ఏంటి తన కాళ్ళు కనపడడం లేదే అని ఇంకొంచెం వెనక్కి వేసా. ఆ అమ్మాయి కూడా లేచి నా వైపు వస్తుంది నడుచుకుంటూ. అప్పుడు చూసా తనకు అసలు కాళ్ళే లేవు, అవి వెనక్కి తిరుగున్నాయి.
అంతే, ఒక్కసారిగా నా బాడీ మొత్తం చల్లగా అయిపోయినట్టు అయిపోయింది. మొత్తం చెమటలు పట్టేసాయి, షర్టు మొత్తం నానిపోయింది. నా ముఖంలో అసలు నవ్వు అనేదే రావడం లేదు. తన వైపే చూస్తున్నా. నా ముందర ఉన్న ట్రైన్ యొక్క అద్దం ముందర చూసా. అప్పుడు కనపడింది తన భయంకరమైన రూపం. ఒక దారుణమైన పిశాచి నా వైపు చూస్తూ నడుచుకుంటూ వస్తుంది పదునైన గోర్లతో. అది నా వైపు వచ్చి నా చేతిని పట్టుకునింది గట్టిగా. అమ్మాయిలాగానే వచ్చి నా చేయిని పట్టుకునింది. నేను అలానే తను చూస్తూ వణికిపోతున్నా. ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అది ఇలా నా దగ్గరకు వచ్చి నిన్ను నేను కిస్ చేయొచ్చా అని నా మెడను గట్టిగా కొరికింది. అంతే, ఒక్కసారిగా గట్టిగా అరిచా. సురేష్ వచ్చి అరే రే లేరా, ఏమైందిరా అని అంటున్నాడు. లేచి చూస్తే చుట్టూ జనాలే నన్నే చూస్తున్నారు విచిత్రంగా. నాకేదో కొంచెం సిగ్గులాగా అనిపించింది వాళ్ళందరూ నన్నే చూస్తా అంటే. సరే ఏం లేదని చెప్పి అలానే కూర్చున్నా. కొంచెం ముందర చూస్తే నా ముందరే ఆ అమ్మాయి ఉంది. నేను భయపడ్డా ఆ అమ్మాయిని చూసి. నా కళ్ళలో కనపడిన అమ్మాయి ముందర రావడం ఏంది, ఇది అసలు అమ్మాయా దయ్యమా అని చెప్పి తన కాళ్ళ వైపు చూసా. తన కాళ్ళు మామూలుగానే ఉన్నాయి. వామ్మో, ఇదేదో తేడాగా ఉంది. కళ్ళలో వచ్చిన ఆ దయ్యం ఇప్పుడు నా ముందరే వచ్చి కూర్చునింది. ఖచ్చితంగా నన్ను చంపేస్తుంది, ఈ అమ్మాయిని చూడగానే ఉంటేనే మంచిది అని నేను అనుకొని నా ఫోన్లో దేవుని పాటలు పెట్టుకొని గట్టిగా రగ్గు మూసుకొని పడుకునేసా. ట్రైన్ దిగిన తర్వాత జరిగింది మొత్తం సురేష్ చెప్పా. వాడు పడి నవ్వుతా అన్నాడు. ఇలాంటి వాటికి అంత భయపడతారా అని.